రైట్. రాయపాటి అరుణ్ గారు మీరు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ఒత్తిడి చేసి క్రాంతి గారితో ఇదంతా చెప్పించారట. పవన్ కళ్యాణ్కి మీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ గారికి ఒక కుమార్తె ఉన్నదనే విషయమే తెలియదట. తెలియదని చెప్పారు కదా, కానీ తెలుసు అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగింది అనేది శేష్ కుమార్ గారు చెప్తారన్నమాట. ఎందుకంటే మీ పార్టీలో పనిచేసి సుదీర్ఘంగా గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి 28,000 ఓట్లు పైచిలకు తెచ్చుకుని ఇప్పుడు మీ పార్టీకి రిజైన్ చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు శేష్ కుమార్ గారు. కాబట్టి ఆ పార్టీలో ఏం జరుగుతుంది, ఎలా కుట్రలు చేస్తారు, రాజకీయ ప్రత్యర్థులను ఏ రకంగా ఇచ్చేస్తారు, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఎలా పనిచేస్తారు అనేది అంతా తెలుసాడు శేష్ కుమార్ గారికి. సో ప్లాన్డ్గా జరిగింది, పవన్ కళ్యాణ్కి తెలిసే జరిగింది ఇదంతా అనేది శేష్ కుమార్ గారి వాదన. అరుణ్ గారు. సార్, పాయింట్ నెంబర్ 1, ముద్రగడ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు అన్నారు. ఫస్ట్ది, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది ముద్రగడ గారి కోసం, లేదంటే కాపు సామాజిక వర్గం కోసం, కాపు సామాజిక వర్గాన్ని మోస్తున్నటువంటి కుల నాయకుల కోసం, లేదా ఇంకొక కులాన్ని మోస్తున్నటువంటి కుల నాయకుల కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్టాల. పాయింట్ నెంబర్ 2, ముద్రగడ గారు చేసిన ఉద్యమం గానీ, దెబ్బలు తిన్న తీరు గానీ మిగతా సమాజం కోసం అన్నింటి కోసం ఏమీ చేయాల. ఆయన కేవలం ఆయన కులం కోసం మాత్రమే చేసుకున్నాడు. పాయింట్ నెంబర్ 3, కులం కోసం నిలబడ్డ వ్యక్తి ఏ పార్టీ ఉన్నా సరే అదే కులం కోసం నిలబడి ఉండాల్సింది. కానీ చంద్రబాబు నాయుడు టైంలో ఏమో కాపుకు అన్యాయం జరిగింది అన్నాడు, రిజర్వేషన్ కోసం ఉద్యమం అన్నాడు, తునిరేలు తగలబెట్టించి అన్యం పుణ్యం తెలియని ఎంతో మంది యువకుల్ని కేసులు పెట్టించి రెడ్లకు ఉప్మా గంటలు మోగించాడని చెప్పేసి ఆయన రాసిన ఉత్తరం ద్వారా తెలిసింది. పాయింట్ నెంబర్ 4, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన ఏ రిజర్వేషన్ కోసం అయితే ఉద్యమాలు చేశాడో ఆ ఉద్యమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మొహాన్ని నేను రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పినా సరే, కాపు సామాజిక వర్గానికి సంబంధించి కేటాయించిన నిధులను వివిధ మార్గాలకు వాడి వాళ్ళకి మొండి హస్తం చూయించినా సరే ఇప్పటి వరకు ఏ విధంగానూ మాట్లాడకపోవడం. అలాగే ముద్రగడ గారి విషయాన్ని కిందకి వీడు అన్నారు, వాళ్ళ కూతురిని తీసుకొచ్చేసి పరిచయం చేశారు బయట సమాజానికి అని చెప్పేసి ముద్రగడ గారు అన్నా, లేదంటే మాకిరెడ్డి శేష్ కుమార్ గారు అన్నా సరే, నాకు తెలియని అంశం ఏంటంటే సార్, వీళ్ళందరి చెవుల్లో, కళ్ళల్లో, నోట్లో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి 3 రంగులు ఏమన్నా పూసుకున్నారు ఏమీ కనిపించకుండా. గత 4 ఏళ్లుగా ఎవరికో ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకొని సంసారం చేసుకుంటూ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సంతోషంగా ఉన్నటువంటి ఆడబిడ్డలను బయటికి లాగి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి రాజకీయ ద్వేషంతో ఆ ఇంట్లో బిడ్డల్ని, వాళ్ళ పిల్లల్ని, పసిగుడ్డుల్ని సైతం తీసుకొచ్చి వైసీపీ రౌడీ మోకలు రేప్ చేస్తాము, నీ భార్య ఇలా 3 భార్యలు 4 భార్యలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు కనీసం అన్నం మీద తింటున్నారా సార్? ఇవాళ ఈ నీతులు మాట్లాడుతున్న వాళ్ళంతా ఆ రోజు ఏం చేశారు సార్? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో వీళ్ళు స్పందించలేదు సార్? కులం తీసి పక్కనేయండి, రాజకీయ పార్టీ తీసి పక్కనేయండి, మానవత విలువలతో అయినా సరే ఇవాళ ముద్రగడ గారి కూతురుని తీసుకొచ్చి బయట సమాజానికి పరిచయం చేశాడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకుంటున్న ఇవే నోళ్లు ఎందుకని సార్ ఇన్ని రోజులు ఆయన భార్యల గురించి మాట్లాడుతుంటే నోళ్లు తెరవలేదు, ఆయన బిడ్డల గురించి మాట్లాడుతుంటే నోళ్లు తెరవలేదు? మన ఇంట్లో బిడ్డలైతే ఒకటను, పక్కింట్లో వాళ్ళ బిడ్డలైతే ఒకటా? రాజకీయంగా అందరికీ ఒకే న్యాయం వర్తించింది కదా సార్. ఇంకొకటి, నిజంగానే పవన్ కళ్యాణ్ గారు గనక వీళ్ళలాగే రాజకీయ కుట్రలకు వాడుకోవాలనుకుంటే ఆవిడ మెడలో జనసేన కండువ వేసి ఇవాళ ఏ జగన్మోహన్ రెడ్డి అట్లా అయితే కుటుంబాల పద్మనాభం గారి అబ్జెక్షన్ ఏంటంటే, వైసీపీ నాయకుల అబ్జెక్షన్ ఏంటంటే, అదేదో సైలెంట్ గా చేసి పంపించేయచ్చు కదా, వేదిక ఎక్కించి ముద్రగడ గారి పేరు ప్రస్తావించి ముద్రగడ కుమార్తె అని పరిచయం చేసి ఇదంతా చెప్పాలా, ఇదంతా నటన కదా అని చెప్పి ముద్రగడ కూడా ఆయన చాలా ఆవేదనతో మాట్లాడారు. ఆవేదనతో కొన్ని